అండగా నిలబడదామా లేదా? నిలబడదామా లేదా? మా ఆడబిడ్డలు చెప్పాలా, గోపన్న భార్యకు అండగా నిలబడదామా? గట్టిగా నిలబడదామా? లేక మళ్ళొక్కసారి కాంగ్రెస్ చేతిలో మోసపోతారా? మీ ఇష్టం. ఎందుకంటే ఒక్కసారి మోసం ఎవడన్నా మనం చేస్తే అది వాని తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా వాని చేతిలోనే మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. 6 గ్యారెంటీలు అని ఆగం చేసినోడు తెలంగాణను మళ్ళా గెలిపిస్తే తెలంగాణను తీసుకుపోయి మొత్తం అడుగు నాశనం చేస్తాడు. యాది పెట్టుకోండి, భయపడకండి. కొంతమంది ఆకు రౌడీలు గూండాగాళ్ళు ఓటేయకపోతే ఏమో చేస్తామంటున్నట. వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా, 14 తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో 500 రోజుల్లో రాబోతున్నది. కొంతమంది పోలీసు వాళ్ళు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఒక్కొక్కని పేరు రాసి పెట్టుకుంటాం. ఏ పోలీసోడైతే నకరాలు చేస్తుండో ఈ 2-3 రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా చూసుకుంటాం. ప్రభుత్వం వస్తుంది మళ్ళా కేసీఆర్ది 2 ఏళ్లల్లా. యాది పెట్టుకోండి. ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసోడు ఆకు రౌడీలు యాది పెట్టుకోండి. రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు. యాది పెట్టుకోండి. ఇలా మా షరీఫ్ భాయ్ని తీసుకుపోయి ఏదో బల్మీట్కి కండువ కప్పినట్టు అనుకున్నారు. 14 నాడు చూపెడుతుంది తెలంగాణ తన సత్తా ఏందో. జుబ్లీహిల్స్ ఆడబిడ్డలు చెప్తారు సత్తా ఏందో. ఇలా మీ దగ్గర అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు, ఎగిరెగిరి మిడిసి పడతా ఉన్నారు. తప్పకుండా 14 తారీఖు నాడు మీరు గుద్దుకు ఓటుకు తప్పకుండా వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఈ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే మీకు రేపటి రోజున 2.5 వస్తుంది. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ను ఓడించాలే. ఎందుకంటే మీరు చూస్తున్నారు, కొద్దిగా సర్వేలలో వచ్చింది ఓడిపోతున్నారని. రాగానే అజర్బైని మంత్రి చేసిండు. సర్వేలలో ఓడిపోతుండ అనగానే ఉరుక్కుంటూ సినిమా కార్మికుల దగ్గర ఉరికిండు. ఇక సర్వేలలో కిద్దిగా డౌన్ అయింది అనగానే ఇలా ముఖ్యమంత్రి గల్లి తిరుగుతున్నాడు. మొత్తం మంత్రులు గల్లి తిరుగుతున్నారు. నేను అందుకే అంటున్నా, ఓడిపోతామన్న భయంకే గిన్ని పనులు చేసినోడు కడుపులకెళ్ళి గట్టిగా గుద్ది ఓడగొడితే సచ్చుకుంటూ 6 గ్యారెంటీలు ఇస్తాడా ఇయ్యడా? అందుకే అంటున్నా నేను, కాంగ్రెస్ ను ఓడగొడితేనే మహిళలకు 2.5 వస్తుంది. కాంగ్రెస్ ను ఓడగొడితేనే పెద్ద మనుషులకు 4,000 రూపాయలు వస్తుంది. కాంగ్రెస్ ను ఓడగొడితేనే తులం బంగారం వస్తుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను ఏమి ఇయ్యలేదు, ఇయ్యకపోయినా నాకే గుద్దుతుండ్రు, ఎందుకు ఇయ్యాలి అంటాడు. నేనేమి ఇయ్యకపోయినా నాకే గుద్దుతున్నారు, ఎందుకు ఇయ్యాలి అని అడుగుతాడా అడగడా? నేను బాగా చేస్తున్నా, మంచిగా మోసం చేసినా మళ్ళా నాకే గుద్దిను, వీళ్ళంతా అమాయకులు ఉన్నారు కాబట్టి ఏం కాదు ఓటేయకపోయినా అనుకుంటాడు. हमारे भाइयों से बहनों से भी मैं एक ही चीज कहना चाहता हूं, 11 तारीख के दिन जरा मॉडल बैलेट दियो भाई। 11 तारीख के दिन जिस दिन इलेक्शन है, आप याद करिए, याद रखिए, 3रे नंबर पे है कार, बाकी सब 3रे नंबर पे है कार। अरे जरा कस के बोलो, 3रे नंबर पे है कार। रेवंत रेड्डी की नवाडालना लेदा, 3रे नंबर पे है कार, बाकी सब बेकार है ना। 3रे నెంబర్ 3వ స్థానంలో ఉన్నది కారు. ఇక్కడ నేను రాంగ ఒక పంతులు కలిసిండు. ఆ పంతులు ఎర్రగడ్డ పోతున్నా అంటే ఒక కంపల్సరీ చెప్పమన్నాడు ఒక మాట. 3వ నెంబర్ల కారు ఉన్నది మొదటి బ్యాలెట్ల. కారు దిక్కు తప్ప ఇంకెక్కడ దిక్కు చూసినా మీ కళ్ళు పోతాయట. నాకైతే తెలియదు, తర్వాత నన్ను అడగద్దు. నేను ఉత్తగానే అంటున్నా, అయితే సీరియస్ అనుకునేరు, ఉత్తగానే అంటున్నా. 3వ నెంబర్ల కారు ఉన్నది. పైకేంచి ఆగమాగం కాకుర్రి, గట్టిగా మీరు ఓటు గుద్దితే జుబ్లీహిల్స్ లో 4 లక్షల మంది, 4 కోట్ల మంది తెలంగాణలోకి లాభం అవుతుంది. ఊర్లలో ఉండే రైతులు ఎదురు చూస్తున్నారు జుబ్లీహిల్స్ వాళ్ళు ఏం చేస్తారని. ఊర్లలో ఉండే ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు జుబ్లీహిల్స్ వాళ్ళు ఏం తీర్పు చెప్తారని. 4 కోట్ల మందికి న్యాయం చేసే సూపర్ అవకాశం, బంపర్ అవకాశం ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు వచ్చింది. గట్టిగా గుద్దుండ్రి కాంగ్రెస్ ను, దిమ్మ తిరగాలి, మైండ్ బ్లాంక్ కావాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే. చెల్లె నువ్వెందుకో చేయెత్తుతలేవు, నాకు డౌట్ వస్తుంది నీ మీద. నువ్వే ఈ చిన్నపిల్లగా వెనుక ఉన్న చెల్లె చేయెత్తాల. జై తెలంగాణ. మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. कार का निशान याद है नामा, 3रे नंबर पे है कार, बाकी सब जबरदस्त. थैंक यू, शुक्रिया आप सबका. 11 तारीख के बाद जीतेंगे आपके दुआ से, और 14 तारीख के दिन जश्न मनाएंगे. जय तेलंगाना.
गिर 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 गिरा रे धक्का गिर 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 केसीआर पक्का गिर 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 गिरा रे धक्का गिर 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 केसीआर पक्का 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 ఏ కళ్ళ ఎత్తి చెప్పుతున్నా తొడగొట్టి చెప్పుతున్నా గొంతెత్తి చెప్పుతున్నా ఎవడొస్తాడ రండి రబాయ్ ఎత్తిన తల దించనుపై పట్టిన చండిడు వనుపై కారు గుర్తు కోటేస్తా ఎవడాప్తడు చూస్తారబాయ్ 10 ఏళ్ల పాలనలా బైలంగా ఉన్నామన్నా ఏ ముఖం పెట్టుకొని వచ్చినవున వల్ల बर्बाद है, कुछ भी नहीं चल रहा बोले। मैं बोला ऐसे कैसे? बोले क्या करना साहब, 2 साल से मैं 2 साल पहले आराम से हर दिन हर रोज 2000 रुपया कमा लेता था, कम से कम उसमें से 1000 तो बचता था, रोजी रोटी निकल जाती थी। अब इन्हों आने के बाद, कांग्रेस हुकूमत आने के बाद हर दिन हर रोज बस 1000 मिल रहा, उसमें घर कैसे चलाना, बच्चों की फीस कैसे देना, ऑटो का किराया कैसे देना नहीं समझ आ रहा साहब बोले। तो मैं बोला क्या करेंगे महमूद भाई, अब एक गलत वोट की सजा 5 साल है ना बोला मैं, అంటే ఒక్క తప్పు ఓటేస్తే 5 ఏళ్లు శిక్ష ఉంటది కదా, एक गलत वोट की सजा 5 साल मिलती ना बोला। ऑपरेटरలు అందరికీ पे मेरे गाड़ी के ठीक बगल में एक ऑटो आके रुक गया, वो ऑटो वाले भाई साहब सलाम बोले, मैं भी सलाम करा, पूछा क्या नाम है भाई, बोले महमूद। मैं बोला महमूद भाई क्या हाल है, क्या चल रहा? महमूद भाई बोले क्या हाल है साहब, 2 साल से सब बर्बाद है, कुछ भी नहीं चल रहा बोले। मैं बोला ऐसे कैसे? बोले क्या करना साहब, 2 साल से मैं 2 साल पहले आराम से हर दिन हर रोज 2000 रुपया कमा लेता था, कम से कम उसमें से 1000 तो बचता था, रोजी रोटी निकल जाती थी। अब इन्हों आने के बाद, कांग्रेस हुकूमत आने के बाद हर दिन हर रोज बस 1000 मिल रहा, उसमें घर कैसे चलाना, बच्चों की फीस कैसे देना, ऑटो का किराया कैसे देना नहीं समझ आ रहा साहब बोले। तो मैं बोला क्या करेंगे महमूद भाई, अब एक गलत वोट की सजा 5 साल है ना बोला मैं, అంటే ఒక్క తప్పు ఓటేస్తే 5 ఏళ్లు శిక్ష ఉంటది కదా, एक गलत वोट की सजा 5 साल मिलती ना बोला। महमूद भाई क्या पूछे मालूम मेरे को? महमूद भाई बोले क्या साहब कोई तरकीब नहीं है, क्या पूछ रहे मेरे को, ఏమన్నా ఉపాయం లేదా అంటుండు महमूद भाई। तरकीब